అందరికీ జై భీమ్ తెలియజేస్తున్నాను. అలాగే జై పూలే అని కూడా ఈ రెండు నినాదాలు మనం ఎందుకు పెట్టుకున్నామంటే మనకి సామాజిక చైతన్యాన్ని తీసుకొచ్చిన మహనీయులు అంబేద్కర్ కానీ పూలే కానీ సామాజిక చైతన్యం అంటే తెలియని రోజుల్లో కనీసం మనకి ఎడ్యుకేషన్ అన్న విద్య గురించి తెలియని రోజుల్లో స్కూల్స్ పెట్టినటువంటి మహనీయుడు సావిత్రిబాయి పూలే కానీ మహాత్మా పూలే. అలాగే బాబాసాహెబ్ అంబేద్కర్ ఎడ్యుకేషన్కి అత్యధిక ప్రాధాన్యం ఇచ్చినటువంటి సంగతి మనకందరికి కూడా తెలుసు. ఆయనే మహామేధావి అయిపోయాడు. సో వాళ్ళు ఇచ్చినటువంటి సిద్ధాంతం ఏదైతే ఉన్నదో మనకి చాలా అవసరం. ఇప్పుడు మనం ఏదైతే ఒక మూమెంట్ రాబోతున్నామో పూలే అంబేద్కర్ రాజ్యాధికార ఒక ఉద్యమంగా తీసుకురాబోతున్నాం. ఏ ఉద్యమం అయినా సరే ఒక సిద్ధాంతం ఉంటే తప్పించి అది ఒక స్టేబుల్గా నిలవలేదు, ఒక స్థిరత్వం కలిగి ఉండలేదు ఆ కార్యకర్త కానీ ఆ నాయకుడు కానీ ఆ సంస్థ కానీ. అందువల్ల ఈ ఇద్దరు యొక్క సిద్ధాంతాన్ని మనం తీసుకున్నాం. ఇది మనం కొంతమంది ఇక్కడికి వచ్చిన వాళ్ళు చాలామందికి పూలే అంబేద్కర్ గురించి బాగా తెలిసిన వాళ్ళు, అవగాహన ఉన్నవాళ్ళు, చైతన్యం ఉన్నవాళ్ళు ఇక్కడికి వచ్చారని నేను భావిస్తున్నాను. నాయకత్వ లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఇక్కడికి వచ్చారు. ఒక సంస్థని ఏ రకంగా ముందుకు తీసుకుపోవాలన్నప్పుడు సిద్ధాంతం ఎంత అవసరమో నాయకుడు కూడా. ఎందుకంటే నాయకుడు ఏ సంస్థకైతే బలమైన నాయకుడు ఉంటాడో ఆ నాయకుడు ఉన్నప్పుడే ఆ సంస్థ కానీ ఆ ఉద్యమం కానీ ముందుకు పోతుందని మనకందరికీ కూడా తెలుసు. వాళ్ళు ఇక్కడ మీరు నాయకులు అందరూ కూడా నాయకులే వచ్చారు. ఇక మూడవది ఏమంటే అంబేద్కర్ గారు ఒక మన సమస్యల గురించి మాట్లాడుతూ మన అభివృద్ధి గురించి మాట్లాడుతూ ఒక విషయాన్ని స్పష్టంగా చెప్పారు అంబేద్కర్ గారు. మీ సమస్యలు పరిష్కారం కావాలంటే రాజ్యాధికారం ఒక్కటే శరణ్యం అని చెప్పాడు బాబాసాహెబ్ అంబేద్కర్. రాజ్యాధికారం లేకపోతే మనం ఏమీ సాధించలేమని చెప్పాడు. అదే సందర్భంలో అంబేద్కర్ ఏమన్నారంటే మాస్టర్ కీ అని అన్నారు. ఏది మాస్టర్కి అధికారం అనేది ఒక మాస్టర్ కీ. అది ఆ కీ మన చేతుల్లో ఉంటే ఈ దేశంలో ఏ డోర్ అయినా మనం ఓపెన్ చేయగలం. ఆర్థిక పరమైంది కానీ రాజ్యాధికారం కానీ ఏదైనప్పటికీ కూడా ఆ మాస్టర్కి మన చేతుల్లో ఉండాలి. ఈనాడు ఆ మాస్టర్కి మన చేతుల్లో లేదు. ఈ మాస్టర్కి ఎక్కడున్నది? అతి తక్కువ మైనారిటీగా ఉన్నటువంటి 15% కూడా లేనటువంటి అగ్రకులాల చేతుల్లో. ఏ అగ్రకులాలైతే మన మీద దోపిడీ చేశారో కులపరంగా కానీ ఆర్థిక పరంగా కానీ ఆ కులాల చేతుల్లో మాస్టర్కి ఉంది. కాబట్టి మనకి సామాజిక న్యాయం జరగడం లేదని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పదే పదే చెప్పారు. ఆయన ఇంకా అనేక విషయాలు చెప్పారు కానీ ఆ జోలికి నేను పోవడం లేదు. సో బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినటువంటి ఆ మాస్టర్ కీని సాధించాలనే లక్ష్యంతో మహాత్మా పూలే అంబేద్కర్ మరి ఈ ఉద్యమం రాజకీయ ఉద్యమం ప్రారంభమైంది. దీన్ని ప్రారంభించడానికి ఎవరయ్యా మూల కారణం అంటే మన చైర్మన్గా ఉన్నటువంటి శివభాగ్యారావు గారు. ఎందుకంటే ఆయన మీడియా లేకుండా ఈ ఉద్యమం విజయవంతం కాదు. ఈ ఉద్యమం విజయవంతం కావాలంటే మీడియా అనేది చాలా అవసరమని గుర్తించి ఆయన
దానిని మీడియాని ఎస్టాబ్లిష్ చేయడానికి ఆయన పడిన శ్రమ, కొంతమంది మళ్ళాటోడు కొంత ఏదో సహకారాన్ని అందించచ్చేమో, కానీ అది అంతంత మాత్రమే. ఆయన ఒక్కడే నిజంగానే కష్టపడ్డాడని నా ఉద్దేశం. ఎంత స్ట్రగుల్ అవుతున్నాడో నేను స్వయంగా చూశాను కూడాను. ఎందుకంటే ఇది ఫైనాన్షియల్ ఆస్పెక్ట్ చాలా బలమైంది. ఒక సంస్థ నిర్మాణం కావాలన్నా, ఒక మీడియా పర్టికులర్గా ఆయన అందరూ వద్దన్నా సరే స్నేహ అనే మరి మీడియాని తీసుకొచ్చారు, ఆయన టీవీని తీసుకొచ్చారు. తర్వాత దానికి ముందు అనేక సంస్థలు పెట్టారు. ఆయన ఏమంటారంటే, నేను అంబేద్కర్ యొక్క సిద్ధాంతాన్ని అమలు చేయడానికి, ఆచరణలో పెట్టడానికి నేను విశ్వ ప్రయత్నం చేయాలనుకుంటున్నాను. ఏం చెప్పాడు అంబేద్కర్ గారు? మీరు పే బ్యాక్ అన్న సిద్ధాంతాన్ని, ఏంటి పే బ్యాక్ అన్న సిద్ధాంతం రుణమటంలోనే చెప్తారు. మీరు రిజర్వేషన్ వల్ల ఉన్నతమైన ఉద్యోగాల్లోకి వచ్చారు. ఇప్పుడు మనం ఒక ఐఏఎస్ చూసినా, ఐపీఎస్ చూసినా, లేదు ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్ని చూసినా, లేకపోతే ఎస్సీల్లో ఈ రోజున మంత్రుల్ని, ఎమ్మెల్యేలు చూసినా, ఏదైనప్పటికీ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ పరంగా ఇచ్చినటువంటి హక్కు వల్లే ఈ రోజున ఇంత ఉన్నత స్థాయిలో ఉన్నామని మనం అంతా గ్రహించాం. ఆయన ఏమన్నాడంటే, ఈ రిజర్వేషన్ మీ ఒక్క గురించే నేను ఇవ్వలేదు, నీకు నీ కుటుంబం బాగుపడాలని నేను ఇవ్వలేదు. బాగుపడండి, దానికి ఏమీ అభ్యంతరం లేదు, ఆటోమేటిక్గా బాగుపడతారు మన కుటుంబం, మన పిల్లలు బాగుపడతారు. కానీ ఏ సమాజం నుంచి నువ్వైతే వచ్చావో ఆ సమాజం ఇంకా కూడా బాధల్లో ఉన్నది, అణిచివేయబడి ఉన్నది, పేదరికంలో ఉన్నది, ఇల్లు లేని పరిస్థితిలో ఉన్నది, అర్ధాకలితో జీవిస్తున్నది, ఆకలి అలమటిస్తున్నది. వాళ్ళ గురించి నువ్వు ఆలోచించవలసిన అవసరం ఉంది, వాళ్ళకి చేయూతనివ్వవలసినటువంటి అవసరం ఉంది అని పే బ్యాక్ అనే సిద్ధాంతాన్ని ఆయన అమల్లో పెట్టడం ప్రారంభించారు. చాలామందికి రకరకాల ఆలోచన ఉంటాయి, కానీ ఆయన ఆలోచన ఏమంటే ఎడ్యుకేషన్ మీద కూడా ఎక్కువ ఇంపార్టెన్స్. పిల్లలకి బుక్కు లేదని, పుస్తకం లేదని, చదువు ఆగడానికి వీలు లేదని ఒక సంస్థ ద్వారా, స్నేహ మరి క్లబ్ అనే సంస్థని ఈ ఆఫీసర్స్ అందరినీ కూడా నేషనల్గా, ఇంటర్నేషనల్గా కూడా అందులో మెంబర్స్గా చేర్చి వాళ్ళ ద్వారా మరి ఎడ్యుకేషన్ డెవలప్మెంట్కి ఆయన అద్భుతమైనటువంటి సేవ చేశారు. ఇక అవన్నీ చెప్పాలంటే ఒక బుక్కే రాయొచ్చు. ఇప్పటి వరకు మనం ఆయన చేసినటువంటి సర్వీసెస్ ఏదైతే ఉన్నాయో, మరి అలాగే ఆర్థికంగా మనం ఏ రకంగా బాగుపడాలి. మిగతా వాళ్ళ అగ్రవర్గాలు కోఆపరేటివ్ బ్యాంక్స్ అని పెట్టుకుంటున్నారు. దాని ద్వారా మరి వాళ్ళే లోన్లు ఇచ్చుకోవడం, వాళ్ళే అభివృద్ధి చెందడం, ఆర్థికంగా విపరీతంగా ఎదిగిపోతున్నారు వాళ్ళంతా కూడా. మనం ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉన్న పరిస్థితిని చూసి ఆయన మనం ఎందుకు అటువంటి ఒక బ్యాంకు ప్రారంభించకూడదని మ్యాక్స్ అనే సంస్థను ప్రారంభించి, మరి అది ఇప్పుడు ఈ రోజున ఒక 40 కోట్లకు పైగా డిపాజిట్స్ కలిగి చిన్న పెద్ద మరి రుణాలు ఇస్తూ ఈ ప్రజలకు ఆర్థికంగా ఎదగడానికి అవసరమైనటువంటి మరి లోన్స్ ఇస్తున్నాడు ఆయన. ఇది ఇట్లా జరుగుతున్నటువంటి ఈ దశలో సరే పేపర్ పెట్టాలని పేపర్ నడుపుతున్నాడు ఆయన. మనం ఏదైతే అనుకుంటున్నామో, ఏదైతే ఊహిస్తామో మనం ఊహల్లోనే ఉండిపోతున్నాం, కానీ ఆయన కార్యాచరణలోకి వెళ్ళిపోతున్నాడు. అయితే ఉద్యోగం అనేది ఒక అడ్డంకిగా ఉన్నది ఆయనకి. ఉద్యోగం అనేది అద్భుతమైన హోదాని ఇచ్చింది ఆయన. ఒక జాయింట్ కమిషనర్గా మరి చాలా పెద్ద ఉద్యోగం అది ఇన్కమ్ ట్యాక్స్ అంటే. ఆయన డబ్బు కావాలంటే ఆ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో ఉంటే చాలు, డబ్బు దాని అంతటా అదే వస్తుంది. అటువంటి పోస్టు హోదా కలిగినటువంటి వ్యక్తి దానిని పక్కకు నెట్టేసి అవసరం లేదు నాకు ఈ డబ్బు, ఆ ప్రజలని ఏదైతే అంబేద్కర్ కోరుకున్నాడో వాళ్ళని అభివృద్ధిలో తీసుకురావాలి అని త్యాగం చేసినటువంటి వ్యక్తి. నేను అప్పుడప్పుడు అంటూ ఉంటాను, త్యాగం లేకుండా ఏమీ సాధించలేదు.
అంబేద్కర్ గారు సాధించారంటే మొత్తం జీవితాన్నే త్యాగం చేశాడు, తన కుటుంబాన్నే త్యాగం చేశాడు, తన భార్య బలైపోయింది. 37 సంవత్సరాల్లోనే ఆయన చనిపోవడానికి కారణం మనం అందరూ చదివితే కన్నీళ్ళు వచ్చేటువంటి ఇన్ని డిగ్రీలు సంపాదించినటువంటి వ్యక్తి ఆ రోజుల్లో గ్రాడ్యుయేట్ అయితే చాలు ఆర్డీఓ ఉద్యోగం వచ్చేటువంటి పరిస్థితి, డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం వచ్చే పరిస్థితి, అవన్నీ పక్కకు పెట్టి సమస్తాన్ని త్యాగం చేశాడు బాబాసాహెబ్ అంబేద్కర్. అందువల్ల త్యాగం అనేది లేకుండా ఏది సాధించలేమని అంబేద్కర్ సిద్ధాంతాన్ని తీసుకున్న వ్యక్తిగా, అంబేద్కర్ని ఒక రోల్ మోడల్గా స్వీకరించినటువంటి వ్యక్తిగా ఆయన ఉద్యోగాన్ని త్యాగం చేశాడు. కాబట్టే ఇన్ని సంస్థలను స్థాపించి మనకందరికీ కూడా ఒక మార్గదర్శనంగా నిలిచాడని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఆయన ఏమంటే, మనం ఎన్ని చేసిన అధికారులు లేకపోతే మనం ఏమీ సాధించలేము ఈ భారతదేశంలో బహుజనులు అని దాని మీద ఇప్పుడు తీవ్రంగా ఆలోచించి ఎప్పుడు ఆలోచిస్తూనే ఉంటాడు ఆయన. ఎందుకంటే ఆయన రాత్రి 11 తర్వాతే ఫ్రీగా ఉంటాడు మాట్లాడడానికి. ఆయన నాతో అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటారు 11 తర్వాత. అంత తీవ్రంగా ఆలోచనలోంచి బహుజన కాన్సెప్ట్ అనేది ఏదైతే ఉన్నదో, బహుజన కాన్సెప్ట్ మీద మనం ఈ రోజున ఈ ఉద్యమం నిర్మాణం అవుతుంది. ఈ బహుజన కాన్సెప్ట్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు ఎవరైతే ఉన్నారో ఈ కాన్సెప్ట్ చెప్పిందే బాబాసాహెబ్ అంబేద్కర్. మీరు కానీ ఏకమైతే ఈ రాజ్యాధికారం మీ చేతుల్లోకి వస్తుంది. ఎందుకు వస్తుందంటే, నేను ఓటు అనే హక్కుని మీకు ఇచ్చాను. ఈ హక్కు సాధించడానికి అంబేద్కర్ చాలా పోరాటం చేయవలసి వచ్చింది, మామూలు పోరాటం కాదు. ఈ పోరాట ఫలితంగా వచ్చినటువంటి హక్కు ఏదైతే ఉన్నదో, ఓటు చాలా విలువైంది. దీనిని ఉపయోగిస్తే అధికారంలోకి మీరు వస్తారు. ఎందువల్ల మీరు మెజారిటీ ఉన్నారు. మరి ముఖ్యంగా తెలంగాణలో అందరూ ఎస్సీ, ఎస్టీ, బీసీలే. ఒక 10% కూడా అగ్రకులాలు లేనటువంటి రాష్ట్రం భారతదేశంలో. ఇక్కడ చాలా తేలిగ్గా రాజ్యాధికారం వస్తుంది. ఎందుకు మనకు రాజ్యాధికారం కావాలంటే, మనం ఇప్పుడు బడ్జెట్ ఉన్నది. బడ్జెట్ రాజ్యాధికారం అగ్రకుల చేతుల్లో ఉన్నది కాబట్టి బడ్జెట్ వాళ్ళకి ఏదైతే అనుకూలంగా ఉంటుందో ఆ రకమైన బడ్జెట్ను ప్రతిపాదిస్తున్నాం. ట్యాక్సులు మనం కూడా కడుతున్నాము. ఈ ఇన్కమ్ అంతా కూడా గవర్నమెంట్కి వచ్చినటువంటి ఆదాయం అంతా కూడా తిరిగి వాళ్ళ జేబుల్లోకే పోతుందన్నది మనకు తెలియదు. అంత మనకు తెలియకుండా మన జేబుల్లోంచి డబ్బు వాడి జేబుల్లోకి పోతుంది. ఇది బడ్జెట్ యొక్క గమ్మత్. మన బడ్జెట్ని స్టడీ చేస్తే ఇంకా బాగా ఉన్నారు మేధావులు. కాబట్టి దీనిని మనం ఈ బడ్జెట్ మనం ప్రపోజల్ మనం పెట్టుకోవాలి కదా. ఎందుకంటే మెజారిటీ ప్రజలు మనకి ఏం అవసరము, అది మనకు ముఖ్యంగా ఏం కావాలి, మనకు ఎడ్యుకేషన్ కావాలి, క్వాలిటీ ఎడ్యుకేషన్ మనకు కావాలి. ఎడ్యుకేషన్ లేకుండా మనకి అభివృద్ధిలోకి రాలేము, చైతన్యం రాదు, అవగాహన తెలియదు, ఏ రకమైనటువంటి ఆలోచన మనకు తట్టదు. కాబట్టి మనం ఒక ప్రణాళికను తయారు చేసుకోవాలంటే ఎడ్యుకేషన్ చాలా అవసరం. ఎడ్యుకేషన్కి మన ప్రాముఖ్యత ఇవ్వాలి. మీరు పెట్టబోయే బిల్స్ ఏదైతే ఉన్నాయో ఆ బిల్లు ఎడ్యుకేషన్కి సంబంధించిన దానికి చాలా ప్రాధాన్యత ఉన్నది. కాబట్టి ఆ బిల్లులు మరి జాగ్రత్తగా ఆలోచించి ఏ రకమైన అభివృద్ధి ఎడ్యుకేషన్లో రావాలి మనకి బహుజనులకి, ఎస్సీ, ఎస్టీ, బీసీ అని ఆ ప్రతిపాదనలు మీరు చేయవలసి ఉంటుంది. అలాగే మనం ఎకనామిక్గా డెవలప్ కావాలి, ఆర్థికమైన అభివృద్ధి కావాలి. ఆర్థికమైన అభివృద్ధి కావాలంటే కొన్ని ప్రపోజల్స్ ఏదైతే ఇందాక మరి వాణి గారు చదివారో అదే కాకుండా ఇంకా మీకు అనేక రకమైన ప్రపోజల్స్ పెట్టవచ్చు. ఇప్పుడు రిసోర్సెస్ ఉన్నాయి. భూమి అనేది ఏదైతే ఉన్నదో ఈ భూమి అందరికీ మనకు కూడా అవకాశం ఉండాలి బహుజనులకి. ఇంతవరకు ఆ భూమి మీద మనకి అవకాశం లేకుండా పోతుంది. అనేక ప్రభుత్వాలు చెప్తూ వచ్చాయి, మీకు
భూమి లేనటువంటి నిరుపేదలకు కానీ, ఎస్సీలకు కానీ, ఎస్టీలు లేకపోతే బీసీలకు కానీ మేము ఇన్ని ఎకరాలు మీకు ఇస్తాము, 1 ఎకరం ఇస్తాం, 2, 3 వాళ్ళు ఆయా ప్రభుత్వాలు అప్పుడప్పుడు చెప్పుకుంటా పోయాయి. కానీ మనకి ఎంత వచ్చిందో మనకందరికీ కూడా తెలుసు. 1 గజం భూమి కూడా నిజమైన బహుజనుడికి అందరూ లేదని మనమంతా కూడా ఇప్పటికే గుర్తించాం, అనుభవపూర్వకంగా తెలుసుకున్నాం. ఆ భూమి మనకు రావాలంటే ఏం చెయ్యాలి? గవర్నమెంట్ భూమి ఉండొచ్చు, ఎండోమెంట్ భూమి ఉండొచ్చు, రకరకాల భూములు ఏదైతే ఉన్నాయో అవి దోపిడీకి గురవుతున్నాయి, ఎన్క్రోచ్మెంట్ చేస్తున్నారు, కబ్జాలు చేస్తున్నారు, రకరకాలుగా దాన్ని వాళ్ళ చేతుల్లోకి తీసుకుని కోటీశ్వర్లు అయిపోతున్నారు. మనకు మాత్రం లేకుండా పోతుంది. కాబట్టి భూమి విషయం మీద మనం పరిష్కారం ఏం చేయాలి? ఏ రకమైన చట్టాలు, జీవోలు తీసుకొస్తే మనకి ఈ భూమి మన చేతుల్లోకి వస్తుంది? ఈ భూమి విషయం ఇది మనకేమంటే మన ఇన్కమ్ రావాలంటే మరి మీన్స్ ఆఫ్ ప్రొడక్షన్ ఏదైతే ఉన్నదో ఉత్పత్తికి ఆధారమైనటువంటి భూమి, ఉత్పత్తికి ఆధారమైనటువంటి ఫ్యాక్టరీస్ కానీ, ఇండస్ట్రీస్ కానీ మనకెవరికి లేకుండా పోతున్నాయి. వాళ్ళ దగ్గర డబ్బు ఉన్నా డబ్బు వాడు ఇన్వెస్ట్ చేయడు, అంత బ్యాంకుల ద్వారా ఇన్వెస్ట్ చేసుకుని ప్రభుత్వ ధనాన్ని ఉపయోగించి వాడు ఈ రోజున కోటీశ్వరుడు అయిపోతున్నాడు. 1000 కోట్లు సంపాదిస్తున్నారు. సొంత డబ్బు కాదు, అదంతా కూడా బ్యాంకుల్ని లూటీ చేస్తున్నారు. ఈ లూటీని ఆపాలి. నిజమైనటువంటి బహుజనుడికి వాడు ఎంటర్ప్రైజెస్, తన సొంత ఎంటర్ప్రినర్గా డెవలప్ చేయడానికి అవసరమైనటువంటి ప్రణాళికను మనం తయారు చేయవలసిన అవసరం ఉంది. బహుజన ప్రభుత్వం వస్తే ఈ ప్రణాళిక రూపాలే మారిపోతాయి. అందుకనే ఇప్పుడు ఇక్కడ అది మనం ఒక చట్ట రూపంలో కానీ మరో రూపంలో కానీ ఒక ప్రణాళికను తయారు చేసి ముందుకు పట్టుకుంటే మనం అధికారం రాగానే ఇది అమల్లోకి వచ్చేస్తూ ఉంటుంది. ఇవాళ మన ప్రజల్ని ఎడ్యుకేట్ చేయడానికి మీ ప్రభుత్వం వస్తే ఏం చేస్తుంది బహుజన ప్రభుత్వం అని ఎవడన్నా మనల్ని అడుగుతాడు కదా. మాకు భూమి వస్తుందా, లేదు మాకు ఇండస్ట్రీ వస్తుందా, మాకు ఏమొస్తుంది, మాకు ఉద్యోగం వస్తుందా? ఎంప్లాయ్మెంట్ అనేది చాలా ఉపయోగం. ఎంప్లాయ్మెంట్ లేకుండా ఈ రోజున బహుజనులు బాగా చదువుకుంటున్నారు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, కానీ ఎవరికి కూడా ఉద్యోగం లేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ రోజున ఎంటెక్ చదివి పిహెచ్డీలు చేసి రోడ్ల మీద తిరిగే పరిస్థితి వచ్చి ఫ్రస్ట్రేషన్లో ఉండి సూసైడ్ చేసుకోవాలన్నటువంటి పరిస్థితి ఈ రోజున ఏదైతే చూస్తున్నామో దానిని మార్చవలసిన అవసరం ఉంది. వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ మనం కల్పించవలసిన అవసరం ఉంది. అది సెల్ఫ్ ఎంప్లాయ్మెంటా, అది లేదు గవర్నమెంట్ ఎంప్లాయ్మెంటా, ఏ రకమైన ఎంప్లాయ్మెంట్, ఇవన్నీ కూడా మనం ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి ప్రభుత్వాలు చెప్తున్న అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్స్ ఇస్తామని అంటున్నారు. ఇచ్చారా? ఎందుకు ఇవ్వరంటే వాళ్ళు ఈ డబ్బంతా కూడా వాళ్ళకి ఏది అవసరమో దానికి ఖర్చు చేస్తున్నారు. ఏ ప్రాజెక్టుల ద్వారా అయితే వాళ్ళకి ఎక్కువ లాభం జరుగుతుందో, ఏ ప్రాజెక్టుల ద్వారా అయితే కాంట్రాక్ట్స్ వాళ్ళకి వస్తాయో దాని ద్వారా తిరిగి పబ్లిక్ మనీని ప్రైవేట్ మనీగా మార్చుకోవడానికి చేస్తున్నటువంటి ప్రణాళిక సిస్టమ్ ఏదైతే ఉందో మన నిరుద్యోగులుగా మిగిల్చింది. ఇంకా నిరుద్యోగత పెరిగిపోతుందే, ఇది మనం గ్రహించాలి. వాళ్ళకేమో భూములు ఉంటాయి, వాళ్ళకేమో ఇండస్ట్రీలు ఉంటాయి, వాళ్ళు ఏదన్నా చేసుకోగలుగుతారు. కానీ మనకి ఉద్యోగం కానీ కనీసమైనటువంటి ఉద్యోగం కూడా దొరకకపోతే ఈ చదువుకున్నటువంటి యువతంతా కూడా ఎక్కడ పోవాలి, ఏం చేయాలి వీళ్ళు? దీనిని మనం తీవ్రంగా ఆలోచించి వాళ్ళ ఎంప్లాయ్మెంట్ గురించి మనం బాగా దీని మీద వర్కౌట్ చేయాలి మన ప్రణాళికని. మీరంతా అది ఆలోచించడానికి, ఎందుకంటే ఆలోచించే శక్తి, నాయకత్వ లక్షణాలు ఉన్నారు కాబట్టే, బహుజనుల్లో పుట్టారు కాబట్టి ఆ సోషల్ కాన్షియస్నెస్ మీలో ఉంటుంది. సామాజిక స్పృహ ఏదైతే ఉంటుందో అది మనకుంటుంది తప్పించి అగ్రకులం వాడికి సామాజిక స్పృహ ఉండదు, వాడికి కుల స్పృహ ఉంటుంది. నా కులం చాలా పెద్దది, ఇంకా నా కులం అన్నీ కూడా ఈ దేశంలో ప్రతిదీ మాకే ఉండాలన్నటువంటి దురుద్దేశం తప్పించి నిజమైనటువంటి సిన్సియర్గా అభివృద్ధి చేయాలని ఉండదు. కాబట్టి ఈ సోషల్ కాన్షియస్నెస్ మనకే ఉంటుంది.
ఈ వచ్చినటువంటి ఇట్లాగా మనం ఎడ్యుకేషన్, హెల్త్ ప్రయారిటీ బేసిస్ మీద, హెల్త్ అనేది కూడా ఎంత ఇంపార్టెంటో మనకందరికీ కూడా తెలుసు. హెల్త్ విషయంలో మనం ఏం చెయ్యాలి, దాని మీద ఏ రకమైన ప్రణాళికను మనం తయారు చేసుకోవాలి, లేదు ఏ రకమైన బిల్స్ను మనం తయారు చేయాలి, ఏ రకమైన చట్టాలను మనం తీసుకురావాలి అని హెల్త్ విషయంలో కూడా మనం తీసుకోవాలి. అయితే ఒక ప్రతిపాదన ఏదైతే ఉందో అది అది అంతకుముందు మేము అనుకున్నది, దాంతో నేను క్లోజ్ చేస్తాను. అదేమంటే బీసీ వర్గాలు 52% ఉన్నాయి భారతదేశంలో. అంటే ఇంచుమించు ఒక 70-75 కోట్ల వరకు కూడా బీసీలో ఉన్నారు భారతదేశంలో. కానీ ఈ 75 కోట్ల మందికి ప్రాతినిధ్యం లేకుండా పోతుంది. ఇందాక మన చైర్మన్ గారు చెప్పినట్లు కనీసం కొన్ని కులాలకి ఎమ్మెల్యేగా కానీ, లేదు చిన్న పదవులు కూడా లేనటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ప్రాతినిధ్యం అనేది ముఖ్యమైన అంబేద్కర్ చెప్పాడు. ఆ ప్రాతినిధ్యం సాధించడానికి మనం ఏం చేయాలన్నది ఇప్పుడు ఈ రోజున మన ముందున్నది. అయితే రిజర్వేషన్ ఇస్తున్నామని చెప్తున్నాయి ప్రభుత్వాలు. కేంద్ర ప్రభుత్వం 52% ఉంటే నువ్వు 27% ఇవ్వడం ఏంటి? 52% ఇవ్వాలి కదా రిజర్వేషన్ బీసీలకి. మన రాష్ట్రం కానీ, మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కానీ, తెలంగాణ రాష్ట్రంలో కానీ 29% ఇస్తామన్నారు, కానీ 25% ఇస్తున్నారు. 52% ఎక్కడ? ఇంచుమించు సగానికి తగ్గించి ఎందుకు చేస్తున్నావు నువ్వు? కాబట్టి దీని మీద మనం ఒక బలమైన ఒక బిల్లును తయారు చేసుకోవాలి. మనం ఇదిగో మాకు 52% మా జనాభాను బట్టి మా రిజర్వేషన్ ఉండాలి, దామాషా ప్రకారము ఉండవలసినటువంటి బాధ్యత మీ మీద ఉంది, ఇది కాన్స్టిట్యూషన్ చెబుతుందని కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి హక్కుని మనం ఈ రోజున అది క్రియారూపంలో తీసుకురావాల్సిన అవసరం ఉంది, చట్ట రూపంలో తీసుకురావాల్సి ఉంది. దీని మీద కూడా మనం దృష్టిని సారించాలి. ఇంకా బలహీన వర్గాలంటే స్త్రీలు కూడా బలహీన వర్గానికి చెందిన వాళ్ళే. స్త్రీలకి మరి 33% ఇస్తాము రిజర్వేషన్ అని కేంద్ర ప్రభుత్వం ఏనాటి నుంటో చెప్తుంది. కానీ ఇంతవరకు కూడా ఆ ప్రతిపాదన ఏది చట్ట రూపాన్ని తీసుకోలేదని మనకందరికి కూడా తెలుసు. అందువల్ల స్త్రీల గురించి, స్త్రీల మీద జరుగుతున్నటువంటి అత్యాచారాల గురించి, మరి అలాగే దళితుల మీద జరుగుతున్నటువంటి అత్యాచారాల గురించి ఏ రకమైనటువంటి వ్యవస్థను మనం రూపొందిస్తే ఈ అత్యాచారాలు మనం అరికట్టగలమని ఆ వ్యవస్థ రూపకల్పన మీ ఆలోచన నుంచి రావాలని నేను కోరుకుంటున్నాను. అది చట్ట రూపంలో రావాలి, ప్రణాళిక రూపంలో రావాలి, బడ్జెట్ రూపంలో రావాలి. అన్ని రకాలుగా కూడా ఈ కార్యక్రమాన్ని రూపొందించాలంటే అధికారం మన చేతుల్లోకి రావాల్సిన అవసరం ఉంది. మీరు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మరి అసెంబ్లీ కానీ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ నుంచి మీరు వచ్చారు కాబట్టి మీరందరూ కూడా ఇంకా ప్రాబ్లమ్స్ ఎక్కువగా మాకంటే తెలుస్తుంది. గ్రాస్ రూట్ లెవెల్లో ఉన్నటువంటి సమస్యలు ఏదైతే ఉన్నాయో దాని పరిష్కారం ఏ రకంగా చేయాలని మీకు బాగా తెలుసు. రాజకీయాలు ఏ రకంగా అక్కడ ప్రభావితం చేస్తున్నాయి, మనల్ని ఇంకా అణిచివేస్తున్నాయి, ప్రాతినిధ్యం లేకుండా చేస్తున్నాయి. ఇవన్నీ కూడా మీకు బాగా అవగాహన ఉన్నవాళ్ళు కాబట్టి అవగాహన ఉన్నటువంటి మీరంతా కూడా ఇక్కడ వచ్చినందుకు నిజంగానే ఈ రాజకీయ ఉద్యమం, రాజ్యాధికార ఉద్యమం ఏదైతే తలపెట్టామో ఇది బ్రహ్మాండంగా ముందుకు పోతుందని నేను అనుకుంటున్నాను. ఇక్కడ చాలామంది మంచి ఇక్కడ నడిపే వాళ్ళు కూడా చాలామంది సీనియర్స్ ఉన్నారు ఇక్కడ. మరి మా కోటేశ్వరరావు గారు కానీ, లేకపోతే మా వెంకటేశ్వర గారు, ఓ నాగేశ్వరరావు గారు కానీ, ఇంకా అనేక మంది ఉన్నారు. మా ప్రొఫెసర్ శ్యామ్ సుందర్ గారు కానీ, అలాగే మరి మాకు రాజేందర్ కూడా ఉద్యోగం చేసినప్పటి నుంచి కూడా నాకు బాగా దగ్గర వ్యక్తి. అక్కడ నేను అసోసియేషన్ పెట్టినప్పుడు నేను అసోసియేషన్ని మరి ఇప్పటికీ ఒక ఇంచుమించు ఒక 60 సంవత్సరాల నుంచి కనీసం హైదరాబాద్ వచ్చినప్పటి నుంచి కూడా సంఘాలు నడుపుతున్న వ్యక్తిని. అలాగే అంబేద్కర్ పూలే సిద్ధాంతాన్ని సంస్థలు పెట్టి పూలే సిద్ధాంతాన్ని ఇంచుమించు గ్రామాలకు తీసుకెళ్లిన వ్యక్తిగా, దానిని సిద్ధాంతం అయితే తీసుకెళ్ళాము, సోషల్ ఆర్గనైజేషన్స్ అయితే నడుపుతున్నాం, కానీ
రాజ్యాధికారం మనకెందుకు రావడం లేదనే బాధ నాకుంటా ఉండేది. దానిని ఈ రోజున ఏదైతే మనం బాధపడుతున్నామో, ఏదైతే సోషల్ మూమెంట్తో ఆగిపోయామో, సోషల్ మూమెంట్ని రాజకీయ ఉద్యమంగా మార్చడానికి శివభాగ్యారావు గారు చేస్తున్నటువంటి కృషిలో మీరంతా భాగస్వాములై రేపు మాక్ అసెంబ్లీ ఏదైతే ఉందో ఇది మాక్ అసెంబ్లీ కాదు, భవిష్యత్ అసెంబ్లీ అని మనం నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. ఇది అసలు అసెంబ్లీ చేయబోతున్నాం మేము, బహుజన అసెంబ్లీ రాబోతుంది. మీది మరి మనం ఎవరిని ఛాలెంజ్ చేయడం లేదు, కానీ మార్పు తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నాం. సామాజిక మార్పు తీసుకురావాలి, అలాగే రాజకీయమైన మార్పు తీసుకురావాలి, రాజ్యాంగం అమల్లోకి రావాలి. అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగం అమల్లో ఉన్నదంటే అది 20% కూడా అమల్లో లేదని మాకు అర్థం ఉన్నది. కాబట్టి ఇది నిజమైనటువంటి రాజకీయ అధికారం ఎవరికి ఉండాలంటే మెజారిటీ ప్రజల చేతుల్లో ఉండాలి. ఎందుకు మెజారిటీ ప్రజల చేతుల్లో ఉండాలంటే వాళ్ళందరికీ కూడా ఓటు హక్కు ఇచ్చారు. ఈ ఓటు హక్కు ద్వారా ఉపయోగించి చైతన్యపరిచి మన సంఘ నిర్మాణం చేసి, నిర్మాణం లేకుండా ఏ సంస్థ కూడా ముందుకు పోలేదు. కాబట్టి మనం గ్రామ స్థాయి నుంచి, కాన్స్టిట్యూషన్ నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా ఈ నిర్మాణం జరగాలని, ఈ నిర్మాణం ద్వారా రాబోయే రోజుల్లో అసలైన ప్రాతినిధ్యం కలిగినటువంటి మెజారిటీ ప్రజల అసెంబ్లీని మనం చూడబోతున్నామని, దానికి మీరంతా కూడా రథసారథులుగా ఉండాలని నేను కోరుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున వచ్చినందుకు, కార్యక్రమంలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ మిగతా కార్యక్రమాన్ని ముందుకు నడిపించవలసిందిగా మిత్రులను కోరుతున్నాను. ప్రోగ్రామ్ని ఉద్దేశించి మాట్లాడిన జేబీ రాజు గారు, గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్. సో ఆయన మాట్లాడుతూ ఉంటే మనం వింటూనే ఉంటాం, తెల్లవారిపోతుంది ఇంకో సో అందుకని మనం సబ్జెక్ట్లో ప్రాక్టికల్గా ఏం చేయబోతున్నామో అది చేద్దాము. ఈ యొక్క రిప్రజెంటేటివ్ మినిస్టర్స్కి అందరికి కూడా ఆహ్వానం పలుకుతూ ప్రతిపక్ష నాయకులుగా ఎవరెవరు ఆ రోల్ ప్లే చేయబోతున్నారు ఒకసారి చేతులు 1 2 3 పేర్లు ఒక్కసారి రాము, అనంతయ్య, 3 బై 4 తీసుకుంటారు, వెంకటయ్య, ఇలా 30 ఈ 30 గంగయ్య గారు. ఇంకా ఓకే. సో వీరితో పాటు సార్ మీరు కూడా అపోజిషన్ లీడర్. ఓకే, ఆగండి. సత్యనారాయణ గారు, ఎవరైతే అపోజిషన్ లీడర్గా ఉన్నారో వారితో పాటు మిగిలిన మినిస్టర్స్ కూడా ఏదైనా బిల్లు పెట్టినప్పుడు దానికి మీ అబ్జెక్షన్స్ ఉంటే చెప్పండి. అంటే ఇప్పుడు విమర్శ కాదు, కానీ ప్రస్తుత గవర్నమెంట్లన్నీ కూడా వారికి ఏం కావాలో అది పెట్టారండి. మనకు కావాల్సింది మనం పెడతాం, ప్రజలకు ఏం కావాలో మనం పెడతాం, కానీ వారికి కావాల్సిన సవరణలు మనం వద్దు. ఎందుకు అది మనకి ఐడియా ఉంది కదా, మనకు కూడా కొంత నాలెడ్జ్ ఉంది కాబట్టి వారు చెప్పిన దానికి సవరణలు కాదు, అది అలా ఉంది ఇలా ఉంది కాదు. నేను మినిస్టర్ అయితే నేను ఇది చేస్తానని చెప్పండి, కంపారిజన్ ఎందుకు? నేను లేబర్ మినిస్టర్ అయితే లేబర్ మినిస్టర్గా నేను ఈ ప్రతిపాదనలు చేస్తున్నాను. మన టోటల్ ఇంటలెక్చువాలిటీని మనం బయటకు తీసుకొస్తాం. ఒక్కసారి కూడా అది కనుక ప్రతిపాదించి అది చెప్తూ వెళ్ళామంటే ఎలకాలం మళ్ళీ డిపెండెన్స్కి వెళ్తాం మనం. ఎనీహౌ మన ఉద్దేశం మాత్రం మీ ఐడియాస్ని మీరు చెప్పండి. అది సో ఈ బిల్లుతో పాటు ఇక్కడున్న మిగిలిన మినిస్టర్స్ కూడా
అది ఆ ఎడ్యుకేషన్ అవసరం. అందరూ ఆల్రెడీ పండితులే, ఎవరు కూడా పాపర్లు కాదు, ప్రతి ఒక్కరూ దీనిలో పండిపోయి ఉన్నారు. సో దానిలో డౌట్ ఏమీ లేదు. సో స్ట్రైట్ మీరు మినిస్టర్ అయితే మీరేం చేస్తారు అంతే. కేసీఆర్ ఏం చేశారు, మోడీ గారు ఏం చేశారు, లేకపోతే చంద్రబాబు ఏం చేశాడు, వాళ్ళు ఏం చేశారు మనకొద్దు. మీరు మినిస్టర్ అయితే మీరేం చేస్తారు అంతే. సో ఇంకా వాట్సాప్లో ఉదహరించవచ్చు. వాట్సాప్లో చాలా వస్తూ ఉంటాయి. క్రికెట్ టీంలో అందరూ బ్రాహ్మిన్సే ఉన్నారు, సినీ ఫీల్డ్లో అందరూ వాళ్ళే ఉన్నారు. అవి చెప్పొచ్చు మీరు. ఒక వాట్సాప్లో రెగ్యులర్గా వస్తుంటుంది బ్రాహ్మిన్సే ఉన్నారు టీం అంతా. సరే మనం బహుజన క్రికెట్ టీం పెడదాము, మీరు వస్తారా అంటే రాడు. ఆలోచన మారాలి. మనం ప్రాక్టికల్గా ఏం చేస్తామో చెప్పాలి. అందుకనే ఆ ఉద్దేశం పెట్టాం. సో కళలకి పుట్టినిల్లు తెలంగాణ. ఎందుకంటే చాలామంది కళాకారులు ఉన్నారు ఇక్కడ. బట్ సినీ ఇండస్ట్రీని వెళ్తుంది మాత్రం రకరకాలుగా చాలామంది వెళ్తున్నారు. బహుజన పాత్ర లేదు సినీ ఇండస్ట్రీలో. సినిమాటోగ్రఫీ మినిస్టర్గా సినీ ఫీల్డ్లో పనిచేస్తున్న నిశాంత్ గారు చాలా కాలం నుంచి సినీ ఫీల్డ్లో ఉన్నారు. నిశాంత్ గారు ఆ మినిస్ట్రీ ఫస్ట్ బిల్ వారి ద్వారానే పెట్టించబోతున్నాము. సో మీరు ఆ మినిస్ట్రీ అయితే మీరు ఏ విధంగా బిల్లు పెడతారు? సినిమాటోగ్రఫీ మినిస్టర్ అయితే మీరు ఏ బిల్లు పెడతారు, ఏమిటి అని క్లుప్తంగా, అంతేగాని మనం చాటభారతం వద్దు, క్లుప్తంగా మీరేం చేస్తారు, బహుజనులకు ఉపయోగపడేట్టుగా ఏం చేస్తారు అనేది ఒకసారి బిల్ పెట్టండి సార్. కావాలి ఫిల్మ్ ఇండస్ట్రీ, అంతేనా? ఎస్. తర్వాత one film institute and film industry recognition to all employees through the government recognize and welfare all schemes and facilities must be done. This is our. డబ్బులు అవసరం లేదా మీకు? ఫైనాన్స్ అవసరం లేదా? Yes, yes. మరి అది కూడా పెట్టండి. డెఫినెట్లీ సినిమా ఇండస్ట్రీ అభివృద్ధికి సినిమాటోగ్రఫీ మినిస్టర్గా గత కాలంలో ఎవరైతే మినిస్టర్స్ చేశారో వాళ్ళంతా కూడా కొన్ని ఫండ్స్ని గవర్నమెంట్ ప్రొవైడ్ చేసినప్పటికీ కూడా సబ్సిడీలు, సినిమా తీస్తే ఓ 25 లక్షలు 20 లక్షల పబ్లిసిటీ సబ్సిడీ ఇవ్వడం లాంటి స్కీమ్స్ ఉన్న వాటిని అనగదొక్కి గత 20 సంవత్సరాల నుంచి ఆధిపత్య వర్గాలు కుట్ర పన్నాగానే పనిని కాబట్టి ఆ సబ్సిడీలు కూడా గవర్నమెంట్ తరఫున మాకు యాక్సెప్ట్ చేసి మా నిర్మాతలందరికీ ఒక ఆర్థిక ప్రభావితాన్ని కలగజేయాలి. అదే కాదు, సినిమా వాళ్ళకి క్రెడిట్ కార్డులు ఇవ్వట్లేదు, అకౌంట్లు ఇవ్వట్లేదు, బ్యాంక్ లోన్స్ ఇవ్వట్లేదు. కాబట్టి మాకు సినిమాటోగ్రఫీకి సంబంధించినటువంటి కొంత ఏదైతే మన రెసిడెన్షియల్ ప్లాన్స్ కావాల్సినటువంటి హౌసింగ్ స్కీమ్స్ కావాల్సినటువంటి ప్లానింగ్ ప్రోగ్రామ్కి మాకు హౌసింగ్కి ఫండింగ్ కావాలి. ప్లస్ టు బిల్డ్ ద ఫిల్మ్ ఆర్గనైజేషన్. మీరు ఇస్తున్నారు, ఎవరెవరు మీరే సపోర్ట్ చేపిస్తున్నారు. మీరు యూఆర్ మినిస్టర్. మేము ప్రపోజ్ చేస్తున్నామండి, గవర్నమెంట్కి ప్రపోజ్ చేస్తున్నాం. మీరే గవర్నమెంట్, మీరే మినిస్టర్. నేను ఇస్తున్నాను చేయాలనుకుంటున్నాం. నిర్మాతలందరికీ కూడా సబ్సిడీలు ఇవ్వడానికి. సార్ నిశాంత్ గారు, సార్ ఒక్క నిమిషం సార్ నిశాంత్ గారు ఒక్క నిమిషం. మనం ఈరోజు ఎజెండా మన గవర్నమెంట్ వస్తే ఏం చేస్తాం అనేది ప్రధానం. ఎవరికి అడుగుతలేం మనం. శ్యామ్ సుందర్ సార్ ప్లీజ్, మనం ఎవరిని అడగట్లేదు. రేపు గవర్నమెంట్ వచ్చిన తర్వాత నిశాంత్ గారు యాజ్ ఏ సినిమాటోగ్రఫీ మినిస్టర్గా ఒక ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఎస్టాబ్లిష్ చేసి దానికి ఫండ్ అలొకేట్ చేపించి అన్ని క్యాస్ట్లకు బహుజనులందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి టాలెంట్ ఉన్న వాళ్ళందరినీ కూడా డెవలప్ చేయడానికి ఒకటి చేస్తున్నాడు. అది చేయబోతున్నా అని చెప్తున్నాడు అంతే. అంటే ఆఫ్టర్ ది గవర్నమెంట్ వీఆర్ టాకింగ్ సార్. ఎస్, వీఆర్ అప్లికేటింగ్ ది అసెంబ్లీ. You feel like we are now in the government. ఎస్, ఇవి చేయాలనుకుంటారు. కన్ఫర్మేషన్ స్టేటస్ తీసుకోవచ్చు. ఓకే సార్, రైట్. ఓకే, థ్యాంక్ యూ. If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.